ఆ ఫ్యామిలీలో ఒక్కరిని తట్టుకోవడమే కష్టం. అలాంటిది తండ్రి కొడుకులిద్దరూ మోపయ్యేసరికి విపక్ష పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా సొంత కూటమి నేతలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ దెబ్బకి కూటమి నేతలు కకావికలం అవుతున్నారు. కాకినాడ జిల్లాలోని ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అన్నట్లే నడుస్తోంది ఇప్పుడున్నటువంటి రాజకీయం. వేరే ఎవరికీ వేలు పెట్టే అవకాశం కూడా ఇవ్వడం లేదట తండ్రి కొడుకులు. వాళ్ళిద్దరి దెబ్బకి ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతున్నామని ఉడుక్కుంటున్నారు అక్కడి కూటమి పార్టీల నేతలు. ఏ నియోజకవర్గంలో జరుగుతోంది ఇదంతా? ఇంతకీ ఎవరా తండ్రి కొడుకులు? అయితే పెద్దాయన, కాకపోతే చిన్నబాబు. మరొకరి పేరు రావడం లేదు. వేరొకరి ఊసే ఎవరూ ఎత్తడం లేదు. కాకినాడ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయమంతా జ్యోతుల ఫ్యామిలీ చుట్టే చక్కర్లు కొడుతోంది. జగ్గంపేటలో ప్రధానంగా జ్యోతుల, తోట కుటుంబాల చుట్టే నియోజకవర్గాల రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా జగ్గంపేట నియోజకవర్గంలోనూ కూటమి బలంతో టీడీపీ నుంచి పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ మంచి మెజారిటీతో గెలిచారు. ఇక అందరి మంచి చెడ్డ నెహ్రూ చూసుకుంటారని అంతా భావించారు. కానీ ఇప్పుడు అక్కడంతా ఏకపక్షంగా ఫ్యామిలీ డ్రామానే నడుస్తోందట. కూటమి అధికారం చేపట్టిన తర్వాత 2 సంవత్సరాలుగా జగ్గంపేట నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన కొడుకు జ్యోతుల నవీన్ హవాతో టీడీపీలోని మిగిలిన నేతల ప్రాభవం తగ్గిపోయింది. కూటమి పార్టీల నేతలైతే నోరెత్తే పరిస్థితి కూడా లేదు. తండ్రి కొడుకులిద్దరూ జగ్గంపేట రాజకీయ ముఖచిత్రాన్ని తమకు అనుకూలంగా పూర్తిగా మార్చేశారనే అభిప్రాయం కూటమి పార్టీల కార్యకర్తల్లో బలపడింది. ఓ పక్క రాష్ట్ర స్థాయిలో కూటమి నేతలతో అగ్రనాయకత్వం సఖ్యంగా ఉంటున్నా జగ్గంపేటలో మాత్రం సీన్ రివర్స్లో ఉంది. నియోజకవర్గంలో జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తల్ని పూర్తిగా పక్కన పెట్టేసి తండ్రి కొడుకులు చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటేనని తెలిసినా జనసేన, బీజేపీ నుంచి టీడీపీలో చేరికల్ని ప్రోత్సహిస్తూ ఉండడం జగ్గంపేట కూటమిలో అలజడి రేపుతోంది. జగ్గంపేట నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో జనసేన, బీజేపీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి జ్యోతుల నవీన్ తెరతీశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి బంధం ఇలాగే కొనసాగుతుందని, 3 పార్టీల కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని పదే పదే చెబుతున్నా జగ్గంపేటలో తండ్రి కొడుకుల ఏకఛత్రాధిపత్యం, ఆపరేషన్ ఆకర్ష్లతో నియోజకవర్గంలో కూటమికి బీటలు వారేలా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మలపల్లి రమేష్, బీజేపీ ఇన్ఛార్జ్ వర్మ అనుచరులు 2 ఏళ్లుగా తమకు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదని వాపోతున్నారు. ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ కోసం కష్టపడి పనిచేశామని, రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నా తమకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరని వారు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములం కావాలని అంతా కోరుకుంటున్నా తండ్రి కొడుకులు ఇద్దరూ ఎవరినీ దగ్గరకు రానివ్వడమే లేదని కూటమి పక్షాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస మర్యాద ఇవ్వకపోగా చులకన చేస్తున్నారనేది జగ్గంపేటలో కూటమి పక్షాల నేతల ప్రధాన ఆరోపణ. నియోజకవర్గ స్థాయిలో ఏ కార్యక్రమం చేపట్టినా సమాచారం కూడా ఉండటం లేదని జనసేన, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జగ్గంపేటలో సామాజిక కార్యకర్త పాటంశెట్టి సూర్యచంద్రతోనూ ఎమ్మెల్యే వర్గం ఘర్షణ పడుతోంది. కిర్లంపూడి మండలం బూరుగుపూడిలో ఓ దశలో తీవ్ర ఉద్రిక్తత కూడా చోటు చేసుకుని 2 వర్గాలు ఫిర్యాదు చేసుకునేదాకా వెళ్లింది. జగ్గంపేటలో అక్రమ ఇసుక తవ్వకాలు, ఇతర అవకతవకలపై సూర్యచంద్ర కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ నేతల అక్రమాల్ని ఎండగడుతున్నారు. నియోజకవర్గంలో టీడీపీ నేతల అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. బయట నుంచి ఇన్ని ఆరోపణలు చేస్తున్నా కూటమి నేతలతో కూడా తండ్రి కొడుకులు సఖ్యతగా ఉండడం లేదన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇప్పటికైనా అధినాయకత్వం జగ్గంపేటపై దృష్టి సారించి పరిస్థితుల్ని చక్కదిద్దకపోతే రాబోయే ఎన్నికల్లో భంగపాటు తప్పదని కూటమి పక్షాల కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. జ్యోతుల నెహ్రూ ఫ్యామిలీకి టీడీపీ అధిష్టానం ప్రియారిటీ ఇస్తోంది. ఇందులో నో డౌట్.
మరి అదే టీడీపీ అధిష్టానం కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీలకు గౌరవం తగ్గకుండా కలుపుకొని వెళ్తోంది కదా అని ప్రశ్నిస్తున్నారు. జగ్గంపేటకొచ్చేసరికి సీన్ మారిపోతోందని రుసరుసలాడుతున్నారు. కలిసి సాగాల్సిన చోట కన్నింగులు, కుతంత్రాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ టీడీపీ పెద్దల వరకు వెళ్లాయన్నది కొందరి వాదన. అందుకే జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ అండ్ కో చేస్తున్న పనులపై ఒక కన్నేశారని టాక్. మంగళగిరిలోని టీడీపీ పెద్దల నుంచి తప్పకుండా పిలుపొస్తుందని, చెప్పాల్సింది చెబుతారని చెవులు కొరుక్కుంటున్నారు మిత్రపక్షాల నేతలు. సమయం కోసం వేచి చూడకుండా జగ్గంపేట జనసేన, బీజేపీ నాయకులు నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాల్ని, మిత్రపక్షాల పట్ల ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరును తమ పార్టీ పెద్దల చెవికి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని సమాచారం. సో, పెద్ద స్థాయిలో జరిగే సమావేశంలో జగ్గంపేటపై కూడా పంచాయతీ ఉంటుందని, వారు సెట్ చేసే వరకు వేచి చూద్దామని అనుకుంటున్నారట. లేదంటే స్థానిక ఎన్నికలు ఉన్నాయిగా, అప్పుడు చూద్దామని, దిమ్మ తిరిగేలా బొమ్మ చూపిద్దామని ఫిక్స్ అయ్యారట. ఇదే సమయంలో జగ్గంపేట కూటమిలో నెలకొన్న ఈ పరిస్థితులు తమ నియోజకవర్గంలో తమ నెత్తిన పాలు పోసేలా ఉన్నాయని వైసీపీ శిబిరం తెగ ఖుషీ అవుతోందని చర్చ మొదలైంది.